రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం గూడూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీ ఎన్నుకోబడినది. అధ్యక్షుడిగా ఐనవోలు శ్రీకాంత్ రెడ్డిని ఎన్నుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మహేశ్వరం మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణానాయక్ మాట్లాడుతూ కేఎల్ఆర్ ఆదేశాల మేరకు ఈ కమిటీలో వేయడం జరుగుతుందని చెప్పారు. అలాగే కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలని కోరారు. వచ్చే ఎంపీటీసీ ఎన్నికలలో కాంగ్రెస్ ను అధిక సంఖ్యలో ఎంపీటీసీలను గెలిపించుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఉందని అన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మాజీ ఎంపీపీ గుమ్మడివెల్లి సర్పంచ్ పల్స మహేష్ గౌడ్, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణా ప్రతాప్ రెడ్డి, మాజీ యూత్ అధ్యక్షులు ఢిల్లీ శ్రీధర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సురేందర్, ప్రశాంత్ కుమార్, మదనపాల్ రెడ్డి, గూడూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐనవోలు శ్రీకాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు చిలుక విజయ్, ఇంద్రమ్మ, కమిటీ రేడిగుట్ల శ్రీకాంత్ గుప్తా, యూత్ అధ్యక్షులు నయన్ శివ, మైనార్టీ మొహమ్మద్ అజ్జు, ఎస్ఎస్ఎల్ నాయకులు అందుకుల నరసింహ, జనరల్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి, బూత్ అధ్యక్షులు కొరివి సుందర్ తదితరులు పాల్గొనడం జరిగింది. గ్రామ అధ్యక్షులు ఐనవోలు శ్రీకాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా చిలుకల విజయ్ కుమార్, కార్యదర్శి వచ్చేసి ఐనవోలు రాజశేఖర్ రెడ్డి. గ్రామ యూత్ అధ్యక్షులు నాయని ఇందిరా కమిటీ కాకర్ల జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ బూత్ అధ్యక్షులు 478 బూత్ అధ్యక్షులు కొరివి సురేందర్, బూత్ అధ్యక్షులు 479 చిలుకల శేఖర్, గ్రామ మహిళా అధ్యక్షురాలు జంగారి యాదమ్మ, ఎన్ఎస్సి అధ్యక్షులు జాజలి రాములు. ఒకసారి ఇంద్రమ్మ కమిటీ పేర్లు చెప్పండి. అధ్యక్షుడు ఓన్లీ పేర్లు చదువుతా. పేర్లే, అధ్యక్షుడు కాదు. స్టార్టింగ్ నుంచి కాకర్ల దేవేందర్, దారా సంగీత, గోల్కొండ సాయిలు, రేణిగుంట్ల శ్రీకాంత్, ఐనవోలు శ్రీనివాస్ రెడ్డి. కమిటీ అధ్యక్షులు అని రాయద్దు. ఇంద్రమ్మ కమిటీ గూడూరు గ్రామ మా అన్నదమ్ములకు, ఇక్కడ వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మరి ఈరోజు మాజీ ఎమ్మెల్యే గారు కిచ్చనగారి లక్ష్మణరెడ్డి గారు మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా, మరి మాకు ఏదైతే గతంలో మొన్న జరిగిన ఎలక్షన్లో సర్పంచ్ ఎలక్షన్లో మరి ఇంద్రమ్మ కమిటీ అధ్యక్షులు కానీ, గ్రామాధ్యక్షులు కానీ, బూత్ అధ్యక్షులు ఏ విధంగా పనిచేసారనే విధంగా ఊర్లకు రావడం జరిగింది. మరి ఈరోజు గూడూరు గ్రామంలో శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షునిగా, ఉపాధ్యక్షులుగా విజయ్ కుమార్, మరి ఎస్సీసీలు, ఎస్టీసీలు, బీసీసీలు, మైనార్టీ సెల్స్ మరి ఈరోజు కమిటీలు ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా మాజీ జెడ్పీటీసీ గారు బుక్క జంగన్న గారు, నూతనంగా గెలిచిన గుమ్మడివెల్లి సర్పంచ్ మహేష్ అన్న గారు, ఎక్స్ ఎంపీపీ గిట, మరి దాంతోపాటు వార్డు నెంబర్లు, మరి గ్రామ పెద్దలు, మండల స్థాయి వచ్చిన నాయకులకు, మా డైరెక్టర్లకు, సురేందర్కు, ప్రశాంత్, మరి గ్రామ మాతో బాగానే వర్క్ చేస్తున్నారు కాబట్టి కుమార్కు, మా కందుకూరు గ్రామాధ్యక్షుడు, మరి మాజీ యూత్ అధ్యక్షుడు ఢిల్లీ శ్రీధర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ రాణా ప్రతాప్ రెడ్డి గారు, మరి చాలా మంది ఇక్కడ వచ్చిన మండలం నుంచి వచ్చిన నాయకులు కానీ పేరు పేరు నమస్కారం తెలుసు. మంచి ఆలోచన, మంచి పని చేయాలని రేపు జరగబోయే ఏదైతే మన క్యాండిడేట్ సర్పంచ్గా లింగం ఏదైతే మన పార్టీ నుంచి ఓటమిగా లింగయ్య గారు ఉన్నారో, మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఈయన సర్పంచ్ గానే, మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈయన కూడా సర్పంచే. గెలిచిన వాడు ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ తరఫున లింగయ్యనే సర్పంచ్. ఏ నిధులు వచ్చినా గ్రామాధ్యక్షులు శ్రీకాంత్ ఉంటాడు,
క్యాండిడేట్ గా ఏదైతే సర్పంచ్ క్యాండిడేట్ గా నిలబడో లింగే మాత్రంగా ఏదైతే వర్క్ ఉందో ఏదైనా నిధులు రావాలన్నా ఏమైనా పనులు జరగాలన్నా లింగేశ్వరనే శ్రీకాంత్ టీం వరగానే పనులు జరుగుతాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో ఏదైతే ఓటమి ఇప్పటికు తప్పు జరిగింది కానీ మళ్ళీ ఇంకోసారి తప్పు జరగకుండా మళ్ళీ మన విలేజ్ కానీ మనం ఏమైనా పనులు కావాలంటే రేపు ఎంపీటీసీలు జడ్పీసీ ఎలక్షన్ వస్తూ ఉన్నాయి మరి మెజారిటీతో ఎంపీటీసీ గెలిపించాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ గ్రామ అధ్యక్షులు కానీ ఇంద్రమ కమిటీ అధ్యక్షులు కానీ బూత్ అధ్యక్షులు కానీ ఇక్కడ ఉన్న ఎస్సీసీలు బీసీసీలు మైనారిటీసీలు మీరందరూ గట్టిగా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాను. జై కాంగ్రెస్.